హాయ్ ఫ్రెండ్స్! మనకి వాట్సాప్‌లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మీకు ఎవరైనా ఆడియో మెసేజెస్‌ని సెండ్ చేసినప్పుడు, మీరు పబ్లిక్ ప్లేసెస్‌లో ఉంటే గనక లైక్ థియేటర్‌లో గాని, ఫంక్షన్‌లో గాని ఉన్నప్పుడు మీరు ఆడియో మెసేజెస్‌ని వినడానికైతే కొంచెం ఇబ్బందవుతది కదా! సో, ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండడానికి వాట్సాప్ అయితే ఒక కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. మీకు వచ్చిన ఆడియో మెసేజెస్‌ని మీరైతే టెక్స్ట్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసుకొని, ఆడియో మెసేజ్‌లో ఏం మాట్లాడారో అదంతా మీరు టెక్స్ట్ ఫార్మాట్‌లో అయితే చదువుకోవచ్చు. సో, నేను మీకు ఈ వీడియోలో ఆ సెట్టింగ్ ఎలా జేసుకోవాలి, ఆడియో మెసేజ్‌ని టెక్స్ట్ ఫార్మాట్ కింద ఎలా కన్వర్ట్ జేసుకోవాలి, ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మొబైల్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్‌లో చాట్స్ ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఈ చాట్స్ ఆప్షన్‌లో మీకు ఇక్కడ వాయిస్ మెసేజెస్, ట్రాన్స్క్రిప్ట్స్ ఆప్షన్ ఉంది కదా! అదైతే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసుకున్నాక మీకు వచ్చిన ఆడియో మెసేజ్‌ని ఏ లాంగ్వేజ్‌లో టెక్స్ట్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తది. చూస్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి మీకు వచ్చిన లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ మనకిక్కడ ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది ఇవ్వలేదనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజే నేను సెలెక్ట్ చేశాను. సో, సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ డౌన్‌లోడ్ అవ్వటానికి కొంచెం టైం తీసుకుంటది. వితిన్ లెస్ థాన్ 5 మినిట్సే ఈ డౌన్‌లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, నేను వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతది అనడానికి రీజన్ ఇదే అనమాట. సో, ఇంగ్లీష్‌లోనే మనకి ఎవరైనా ప్రాజెక్ట్ గురించి కానీ, ఏదైనా వర్క్ రిలేటెడ్‌గా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకుంటారు కాబట్టి, సో, వాళ్ళకి ఎక్కువ ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతది. ముందు ముందు మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. తెలుగు లాంగ్వేజ్ వస్తే గనక ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫీచర్ అనేది చాలా యూజ్ అవుతది. సో, నాకు చాట్స్‌లో వచ్చిన ఆడియో మెసేజ్‌ని సెలెక్ట్ చేసి, అదే చాట్స్‌లో పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ ట్రాన్స్‌క్రైబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కింద మీకు ట్రాన్స్‌క్రిప్ట్ అన్‌అవైలబుల్ అని ఉంది కదా! ఎందుకంటే నాకు వచ్చిన ఆడియో మెసేజ్ అనేది తెలుగు లాంగ్వేజ్‌లో ఉందనమాట. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కాబట్టి అక్కడ అన్‌అవైలబుల్ అనైతే చూపిస్తుంది. నేను మీకిప్పుడు ఇంగ్లీష్‌లో వచ్చిన ఆడియో మెసేజ్‌ని ఎలా కన్వర్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆడియో మెసేజ్‌ని అయితే సెలెక్ట్ చేసి సేమ్ ప్రాసెస్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్‌క్రైబ్‌ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా! నాకు వచ్చిన ఆడియో మెసేజ్ ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి కింద ఈజీగా ఆడియోలో ఏం మాట్లాడారనేది నాకైతే టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఫీచర్‌ని మీరు గమనించారా లేదా అనేది నాకైతే కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.